మాఘపురాణము 1వ అధ్యాయము. సౌనకాది మహామునులు యజ్ఞము చేయ తలపెట్టుట. భరతభూమి పవిత్రమైన పుణ్యభూమి. ఇందు నైమిసారణ్యము సకల పురాణ పురుషులకు, మహాయోగులకు, మహర్షులకు నిలయమైనది. అందు సౌనకాది మహామునులు లోక కళ్యాణార్థము ఒక మహాయజ్ఞమును చేయ తలపెట్టారు. మరి మహర్షుల జీవితమంతా మానవ శ్రేయస్సు కొరకే గదా. వారు సర్వసంగ పరిత్యాగులు, నిష్కాములు. లోక కళ్యాణమే వారి లక్ష్యం. తలపెట్టిన మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అంటే 12 సంవత్సరములు పట్టునని నిర్ణయించారు. యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగుటకు నైమిసారణ్యము నందలి గోమతీ నదీ తీరాన్ని యజ్ఞస్థలముగా ఎంచుకొని ఒక శుభముహూర్తమున మహాయజ్ఞమును ప్రారంభించారు. ఆ యజ్ఞమును చూచి తరించవలెనని భరతఖండమందలి నలుదిక్కుల నుండి తపోధనులు ఎందరో వచ్చి యజ్ఞశాల సమీపమున నివాసమేర్పరచుకొన్నారు. అందులో శతాధిక వృద్ధులు, సకల శాస్త్ర పారంగతులు, కోవిదులు, వేద పండితులు, బ్రహ్మతేజస్సుతో విరాజిల్లే తపోధనులు, మునికుమారులు ఇత్యాదులెందరో ఉన్నారు. అనుభవశాలురైన మునీశ్వరులెందరో తమ తమ శిష్య బృందముతోనూ పరివారముతోనూ తండోపతండాలుగా ఆ యజ్ఞశాలను చేరుకొనిరి. యజ్ఞస్థలము ఋషి పుంగవులతోనూ మహర్షులతోనూ వేదశాస్త్ర మంత్ర కోవిదులతోనూ కిటకిటలాడసాగింది. సకల లోక కళ్యాణార్థమై 12 సంవత్సరములు ఏకధాటిగా సాగు ఆ యజ్ఞమునకు సూత మహర్షి కూడా తన శిష్య బృందంతో వేంచేశాడు. ఆ మహాయజ్ఞ నిర్వహణా కార్యక్రమములలో నిమగ్నమైనాడు. సూత మహర్షి రాకతో ఆ ప్రాంతమంతా సంతోష సాగరంలో మునిగిపోయింది. అక్కడున్న సమస్త జనులు సూతుల వారి ఆశీర్వాదముతోనూ పర్యవేక్షణతోనూ యాగము నిరాటంకముగా కొనసాగునని ఆనందించారు. సూతుల వారి దర్శన భాగ్యం కలిగినందుకు అమితానందమును పొందారు. సూత మహర్షి వేదశాస్త్ర ఇతిహాసాది సమస్త విద్యలందును ఆరితేరిన పండితోత్తముడు. సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసిన మహానుభావుడు. ఇవి అన్నియు వారికి కరతలామలకములే. వారి ముఖవర్చస్సు నుండి నిత్యము బ్రహ్మ తేజస్సు ప్రకాశించుచుండును. ఆయన నిత్యమంద స్మిత వదనార విందుడు. మేలిమి బంగారు పసిడి వర్ణముతో ప్రకాశించు శరీరము కలవాడు. అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సూత మహర్షికి అక్కడున్న వారందరూ సాష్టాంగ దండ ప్రణామములాచరించి ఆత్మీయత స్వాగత సత్కారములతో ఆహ్వానించారు. ఆయనను వేనోళ్ల ప్రశంసించి, స్వామి, బహుముఖ ప్రజ్ఞావేత్తలైన సూత మహర్షి, మీ రాక మాకెల్లరకు ఆనందదాయకమైనది. మీ రాక కోసమే మేమింతవరకు వేచియుంటిమి. పుష్కర కాలము జరుగు ఈ మహాయజ్ఞ విరామ సమయములలో మీ నుండి ఎన్నియో పురాణ గాథలను వినవలెననడి కోరికతో ఉన్నాము. మమ్ములను ఆశీర్వదించి మా అభీష్టం నెరవేర్చండి అని ముని పుంగవులందరూ ముక్తకంఠంతో వేడుకొన్నారు. సూత మహర్షియు సౌనకాది మునుల కోరికను గ్రహించి, జనులారా, లోక కళ్యాణార్థము ఇంతటి మహాయజ్ఞమును తలపెట్టుట నాకెంతయో ఆనందానుభూతులను కలుగుచేయుచున్నది. మీరు చేస్తున్న ఈ మహాయజ్ఞ పుణ్యకార్యమెంతయో శ్లాఘనీయమైనది. పైగా యజ్ఞ విరామ సమయములలో నా నుండి మీరు పురాణ గాథలను వినవలెననడి కోరిక మిక్కిలి అభినందనీయము. పుణ్యకార్యములందు పురాణ ప్రవచనములు చేయుట మిక్కిలి పుణ్యదాయకము. మిమ్ములనందరను నా శక్తి కొలది
పురాణ ప్రవచనములు చేసి తృప్తిపరచగలను. అది నా విద్యుక్త ధర్మము. కావున తప్పక మీ కోరిక నెరవేరుస్తాను అని సెలవిచ్చారు. సంతోషించిన సౌనకాది మునులందరూ సూత మహర్షిని ఆర్ఘ్యపాద్యాదులతో పూజించి తగు రీతిని సత్కరించి ఉచితాసనమునపై ఆసీనులు గావించి బహుముఖ ప్రజ్ఞాశాలి పురాణ పండితోత్తమ సూత మహర్షి మున్నెన్నియో మాకు తెలియని పురాణ గాథలను చెప్పి మమ్మానందింపజేయున్నారు. మీ ద్వారా మేమనేక ఇతిహాస రహస్యములను అందలి సారమును గ్రహించితిమి. వీలైనప్పుడల్లా మీరు మాకు నీతి శాస్త్రములను బోధించుచునే ఉన్నారు. అయినను ఇది ఒక అంతులేని సముద్రం వంటిది. మీరు సమస్త లోకాలందును సంతరించుతూనే ఉంటారు. కావున సిద్ధ పురుషులైన మీ నుండి ఎప్పటికప్పుడు కొంగ్రొత్త విషయములను నేర్వవలెననే కోరికతో ఉన్నాము. కావున మాకు తెలియని విషయములేమైనా ఉన్నచో విరామ సమయములలో వినిపించవలసిందని ప్రార్థించుచున్నాము అని అడిగారు. సౌనకాది మునులందరూ కొంగ్రొత్త విషయములు వినవలెననడి కోరిక వెళ్ళబుచ్చుటచే సంతసించిన సూత మహర్షి వారితో ఇట్లంటున్నాడు. ఓ సౌనకాది మునులారా, మీ మనస్సులోని కోరికను గ్రహించితిని. మీరు వినదగు నాకు తెలిసిన పురాణ కథలను నా సాయశక్తులా మీకు వినిపించెదను. ఇట్టి మహాయజ్ఞ పుణ్యకార్య సమయమందు ఇటువంటి పుణ్యకథలు చెప్పుట వలన నాకున్ను వినుట వలన మీకున్ను పుణ్యము కలుగగలదు. కావున నేను చెప్పునది శ్రద్ధగా వినండి, తరించండి అంటూ ప్రారంభించసాగాడు. సూతుల వారు పురాణ ప్రవచనము చేయుటకు అంగీకరించినందులకు మునులందరూ ముదమంది ధన్యులమైతిమి స్వామి అంటూ సూతులవారి పాదములను కండ్లకద్దుకొని పురాణ పురుష పద్మ పురాణాంతర్గతమైయున్న మాఘమాస మహత్యమును వినవలెననడి ఉత్సుకతతో ఉన్నాము. కావున మాకు మాఘమాస మహత్యమును, ఆ మాసమునందు ఆచరించవలసిన విధి విధానములను ధర్మములను వినిపించి మమ్ములను ధన్యులను గావించండి స్వామి అని వేడుకొన్నారు. తపస్యాలు రఘు సౌనకాది మునులు అభీష్టము మేరకు సూత మహర్షుల వారు హృదయానందభరితులై, ఓ మునులారా, మీ కోరిక సరైనదే. అతి ముఖ్య విషయమునే మీరు అడుగుచున్నారు. మాఘమాసము ప్రారంభము కాబోవు సమయంలో మీరీ కోరికను కోరుట ఎంతయో సమర్థనీయమైనది, సమంజసమైనదిను. మాఘపురాణం వినుట ఎల్లరకు శ్రేయోదాయకమే. ఈ మహాయజ్ఞ పుణ్యకార్య సమయమందు మాఘమాస మహత్యమును వినిపించు మహద్భాగ్యము కలిగినందుకు నాకెంతయో సంతోషముగానున్నది. సావధాన చిత్తులు ఆలకించండి. ఓ మునిశ్రేష్ఠులారా, నేను రోమ మహర్షి కుమారుడను, వేదవ్యాస మహర్షికి ప్రియశిష్యుడను. నా తండ్రి సకల శాస్త్ర కోవిదుడగుటచే ఆయన వద్ద నుండి నేను సకల శాస్త్రములు అభ్యసించితిని. అదీనుగాక వేదవ్యాస మహర్షికి ప్రియశిష్యుడైనందున నా గురువుగారి దయవలన నాకబ్బిన జ్ఞానమునంతటిని పదుగురికి పంచిపెట్టి పరమాత్ముని సన్నిధిని చేరవలననే కోరికతో ఉన్నాను. ఆయన దయవల్లనే మీరడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పగలవాడినైతిని. ఇవి పుణ్యకథలు. సకల లోకములను తరింపచేయును, సర్వశుభముల నొసగును. పూర్వము మీరడిగినట్లే వశిష్ఠుల మహర్షుల వారిని దిలీప మహారాజు మాఘమాస మహత్యము వివరించమని కోరాడు. కులగురువైన వశిష్ఠుల వారు చెప్పిన దానిని దిలీప మహారాజు శ్రద్ధగా ఆలకించి తరించాడు. దానినే మీకిప్పుడు చెప్పుబోచున్నాను, విని తరించండన్నాడు సూత మహర్షి. 1వ అధ్యాయం ముగిసింది. నమస్కారం.